పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏకంగా 1,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని పెండింగ్ ఉన్న బకాయిలను ఒకేసారి విడుదల చేయడంతో వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆగిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాలోకి చేరనున్నాయి. బకాయిల విడుదలతో పాటు భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెల చేసే చెల్లింపుల పరిమితిని మరో 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాబోయే 100 రోజుల్లోగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా 1,000 కోట్ల నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.